ఇవాళ సమాజంలో విచ్చలవిడితనం వ్యాపించి పబ్బులు క్లబ్బులు సంస్కృతి వ్యాపించిన తర్వాత ఎవరిని నమ్మడానికి లేకుండా ఉంది. ఇవాళ పెళ్లి చేసుకుందామంటే మొగాళ్ళకి సరైన అమ్మాయిలు దొరకట్లా, అమ్మాయిలకి సరైన అబ్బాయిలు దొరకట్లా. శ్రీరామచంద్రుడు లాంటి మొగాడు, సీతాదేవి లాంటి సాధ్వి కావాలంటే దొరకరు. ఎందుకంటే నెట్లో దొరుకుతున్నారు అందరం. నెట్ అంటే తర్వాత నెట్టే, అది నట్టింట్లో దొరికితే నట్టింట్లో ఉంటారు, నెట్టింట్లో దొరికితే నెట్టేయడమే. పైగా అందులో కోరిక ఏమిటి? అబ్బాయి ఎటువంటి వాడు కావాలో ఆ గుణాలు, ఒక గుణం మంచివాడై ఉండాలి అనే మాట ఎక్కడ ఉండదండి అసలు. మీకు ఆ బయోడాటాలో ఆ వాన్స్ వాడు రాస్తారు కదా డిమాండ్లు, అది రాస్తే ఏముంటుందంటే ముందు 10K సంవత్సరానికి 10 లక్షలు సంపాదించాలి. రెండోది న్యూక్లియర్ ఫ్యామిలీ, అంటే నీకెవడూ ఉండొద్దు, నీకు నేను నాకు నువ్వే, తర్వాత నేను కూడా ఉంటానో లేదో గ్యారంటీ లేదు, మీ అమ్మా నాన్న వదిలే నాతో వచ్చాయి. ఎంత దుర్మార్గం! అమ్మాయిలు రాస్తున్నారు ఇలాగ, అబ్బాయిలు రాస్తున్నారు ఇలాగ ఉండాలి. అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులైనా వచ్చి ఇక్కడ ఉంటారు, కానీ వీడి తల్లిదండ్రులు ఉండడానికి వీల్లేదు. అలా కూడా ఉన్నాయి కొన్ని కుటుంబాలు. మా అమ్మ నాన్న వేరు, మీ వాళ్ళు వస్తే అలాగా, వాళ్ళకి ఏమైనా మెడికల్ పాలసీ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, అలా ఉంటేనే పెళ్ళి. ఎందుకంటే వాళ్ళ జోలి ఏ రకంగానూ ఈ అమ్మాయికి అక్కల. మరి ఎవరు చేస్తారండి? మనం వృద్ధులం కాదా, మనకి రోగాలు రావా? చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్నగారు అలా పెంచబట్టి, మేము చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటే మా నాన్నగారు, నీ చదువు కంటే ముఖ్యం ముందు అది ఇంటి కాలువకి వెళ్ళలేదు, కాలువ మాకు కిలోమీటర్ దూరంలో ఉంది, అది వెళ్ళలేదు, మీరు వెళ్ళండి చంపేస్తాను, మీరు చదువుకుని. ముగ్గురు అన్నదమ్ములు మేము ఇంట్లో ఉంటే, పెద్దవాళ్ళు వెళ్ళిపోగాను మేము ఉంటే మా చేత రోజు 2 బిందెలు నీళ్లు తెప్పించేవారు మా అమ్మకి. మడిగట్టుకుని స్నానం చేసి మడిగట్టుకుని తేవాలి. అలాంటి సేవలు చేసాము చిన్నప్పటి నుంచి, తల్లికి చేయడం అలవాటు కాబట్టి 92వ ఏట తల్లి మరణించే వరకు అలాగే చూసుకున్నామని అనుమానం వెళ్ళా. ఇది అక్కడి నుంచి వచ్చిన అభ్యాసం. అది ఆవిడ మా కోసం అలాగే చేసింది. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు తల్లిదండ్రులు, ఇప్పటికీ గడుపుతున్నారు పాపం. కానీ పిల్లలు ఆ కృతజ్ఞతను పెంచుకోవాలి. అంతేగాని న్యూక్లియర్ ఫ్యామిలీ ఎవరూ ఉండద్దు, మన ఇద్దరమే ఉందామంటే చివరికి మన ఇద్దరం కూడా ఉండం. అక్కడ నలుగురు ఇంట్లో ఉంటే కౌన్సిలింగ్ అవసరాలు లేవు. 1000 రూపాయలు తీసుకోవడం, స్టాండ్ అనడం, సిట్ అనడం అవసరం లేదు ఇక్కడ. ఆ పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి చెబుతారు ధైర్యంగా, అప్పుడు ఆత్మహత్యలు జరగవు ఖచ్చితంగా. అది మన సంస్కృతి నుంచి గ్రహిద్దాం.